హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మన ఛానల్ చిన్న ఎన్శ్రీ 101. అందరూ ఎలా ఉన్నారండి? బాగున్నారా? ముందుగా అందరికీ గుడ్ మార్నింగ్ అండి. మరియు నాగుల చవితి పండుగ శుభాకాంక్షలు. ఈరోజు పండుగ కావున ఉదయాన్నే తొందరగా లేచి ఇల్లు వాకిలి శుభ్రం చేసుకొని గడపకు పసుపు కుంకుమతో అలంకరణ చేసుకొని ఇంటి ముందు బియ్యం పిండితో ముగ్గు వేసుకోవడం జరిగింది. చూడండి ఎలా ఉందో, బాగుందా అండి? ప్రతిరోజు పూజ చేసుకుంటూ ఉంటాము, కానీ పండగ అంటేనే ఒక స్పెషల్. ఆ రోజు ఇంకా అద్భుతంగా పూజ చేసుకుంటాం కదండి. అదేవిధంగా మేము కూడా పూజ గదిని శుభ్రం చేసుకొని పూజకు కావాల్సినవన్నీ సిద్ధం చేసుకొని పూలు పండ్లు ధూప దీప నైవేద్యంతో పూజ చేసుకోవడం జరిగింది. నైవేద్యం కోసం మేము నల్ల నువ్వులు తెల్ల నువ్వులతో కలిపిన లడ్లను మరియు బెల్లమన్నం మరియు పెసర్లను గుగ్గులను తయారు చేసుకోవడం జరిగింది. వాటన్నిటిని సమర్పించి ధూప దీప నైవేద్యాలతో ఎంతో భక్తి శ్రద్ధలతో పూజ చేసుకోవడం జరిగింది. మా పూజ గది ఎలా ఉందండి? మా అలంకరణ ఎలా ఉంది? కామెంట్స్ బాక్స్లో తెలియచేయండి. నైవేద్యం కోసం నల్ల నువ్వులను వేపుకొని మరియు అందులో 2 లవంగాలను వేసుకొని మిక్సీ పట్టడం జరిగింది. అదేవిధంగా 1 కప్పు నల్ల నువ్వులకు 1 కప్పు బెల్లం వేసుకొని నల్ల నువ్వులను తయారు చేయడం జరిగింది. ఆ నల్ల నువ్వులతో కలిపిన లడ్లను ఆ నాగదేవతలకు ఎంతో ఇష్టమని చాలామంది చెప్తుంటారు. వాటన్నిటిని సమర్పించి పూజ చేసుకోవడం జరిగింది. మా ఇంట్లో పూజ పూర్తయిన తర్వాత నాగదేవతల దగ్గరికి వెళ్ళడానికి అన్నీ సిద్ధం చేసుకోవడం జరుగుతుంది. ముందుగా ఇంట్లో చేసిన నైవేద్యాలను మరియు పాల ప్యాకెటు, పసుపు కుంకుమ, ధూపం దీపం నైవేద్యాలను మరియు తాంబూలం, పూలు, ఒత్తులు మరియు అదేవిధంగా చెంబు తీసుకోవడం జరిగింది. ఎందుకంటే అక్కడ నాగదేవతలకు పూజించాలి కదండి, అందుకని తీసుకోవడం జరిగింది. టెంకాయ మరియు అక్కడ 9 పువ్వులతో కలిపిన దారంని తయారు చేసుకోవాలి. అది మన చేతికి కట్టుకోవడం చాలా మంచిదండి. సో అందుకే మేము అన్నీ ముందుగానే సిద్ధం చేసుకోవడం జరిగింది. టెంపుల్కి వెళ్ళడం జరిగింది. వెళ్ళేసరికి చాలామంది భక్తులతో కలకలలాడుతుంది. అందరూ ఎంతో భక్తి శ్రద్ధలతో నాగదేవతలను పూజలు చేసుకుంటున్నారు. మేము కూడా అక్కడికి వెళ్ళి ముందుగా నాగదేవతలను వాటర్తో శుభ్రం చేసి పసుపు కుంకుమ సమర్పించి నేను ఇంటి నుండి తీసుకెళ్ళిన నైవేద్యాలను సమర్పించి టెంకాయ కొట్టి దేవుణ్ణి దర్శనం చేసుకోవడం జరిగింది. ఇది చాలా పవర్ఫుల్ అండి. ఇక్కడ ఏమి అనుకుంటే అది నెరవేరుతుందని చాలామంది నమ్మకం. అందుకే చాలామంది భక్తులు కూడా ఇక్కడికి వస్తారు. ఎక్కడెక్కడి నుంచో ఇక్కడికి వచ్చి పూజ చేసుకుంటారు. నాగదేవతల ఆశీస్సులతో మన కుటుంబాలను సుఖ సంతోషాలతో ఆయుర ఆరోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాను. ఇక్కడ చూస్తుంటే చాలామంది భక్తులు వచ్చారని మీకు అర్థమవుతుంది కదండి. ప్రతి ఒక్కరూ తమ మొక్కలను చెల్లించుకుంటున్నారు. ఇలా నాగ చవితి రోజు నా భర్తతో కలిసి పూజ చేసుకోవడం, ఆ దేవుణ్ణి దర్శించుకోవడం చాలా ఆనందంగా అనిపించింది. ఈరోజు మా నాగల చవితి పూజ మా మార్నింగ్ నుంచి జరిగిన విషయాలని మీతో షేర్ చేసుకున్నాను. వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి. మా వీడియోని మీ ఫ్రెండ్స్కి ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని ఫ్యామిలీ వ్లాగ్స్ మరియు ఫన్ వీడియో కోసం ఎంటర్టైన్మెంట్ కోసం మన ఛానల్ చేసుకోవడం మాత్రం మర్చిపోవద్దండి. మీ అందరికీ మీ కుటుంబ సభ్యులందరికీ హృదయపూర్వక నాగుల చవితి పండుగ శుభాకాంక్షలు. మళ్ళీ ఇంకో మంచి వీడియోతో కలుద్దాం. అందరికీ థ్యాంక్ యూ సో మచ్ అండి.